యుగ ధర్మాన్ని నిరూపణం చేశాడు. మహానుభావుడికి రూపాయలు కావలసి వచ్చే ఇంత పరివారం వచ్చేశారు. ఎందుకైనా మంచిది ఆడపిల్లి వారింటికి వెళ్ళిపోదాం భోజనానికి అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, తప్పు తప్పు, వేదం చదువుకున్నవాడిని నేను చెప్పిన మాట వినండి, స్నాతకం ఇక్కడ చేసుకోవాలి. మొట్టమొదట మగపిల్లి వారు వచ్చిన బంధువులకి అన్నం పెట్టకుండా 3 పూట్లు 4 పూట్లు ఆడపిల్లి వారు ఇంటి మీద వెళ్ళి పడిపోకూడదు. ఇక్కడ అన్నం పెట్టు వెంకటేశ్వర అన్నారు. ఏమన్నం పెట్టరు, ఇన్ని లక్షల మంది వచ్చేసారు, దేవతలు ఋషులు ఇందరూ, ఇంతమందికి అన్నం పెట్టనా, ఎక్కడి నుంచి పెట్టను, ఏముందని పెట్టను, లక్ష్మి గోహాపురం వెళ్ళిపోయిందన్నారు. యుగధర్మం తన పెళ్లికి తాను అప్పు చేయకుండా ఎవరు పెళ్లి చేసుకోలేదు, అప్పు చేయి అన్నారు. అప్పు చేయాలంటే ఎవరిస్తారు, పిలిచారు. 1 పక్కన 14 సంఖ్యలు కలిగినటువంటి బంగారు రామ మాడలు పుచ్చుకున్నారు, 100కి 10 వడ్డీ. కలియుగ లక్షణం. ఆదివరాహస్వామి గుడి దగ్గర ఉన్న రావి చెట్టు కింద నించుటి కుబేరుణ్ణి అడిగారు, ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా రహస్యంగా అప్పు చేసుకుని పెళ్లి చేసుకుంటున్నాడంటే పిల్లని ఇవ్వనేమోరని అడిగితే ఆయన అన్నాడు, ఏమనుకోకండి, మీరు శ్రీ మహావిష్ణువే, కానీ యుగ లక్షణం ఒకటి ఉంది కదా కలియుగం, మీరు ఏమనుకోకుండా ఓ కాగితం రాసి ఇవ్వండి అన్నారు. ఆదివరాహస్వామి దేవస్థానం పీఠం కింద ఉందా రాగిరేకు, దాని మీద రాసిచ్చారు. నేను 1 పక్కన 14 సంఖ్య కలిగినటువంటి రామమాడలు బంగారు మాడలు తీసుకున్నటువంటి కారణం చేత 100కి 10 చప్పున ప్రతి నెల వడ్డీ కడుతూ ఈ అప్పు తీరుస్తాను, నా పెళ్లికి ఈ ద్రవ్యం అప్పుచ్చుకుంటున్నాను, శ్రీ వెంకటేశ్వర అని సంతకం పెట్టారు. చూస్తున్నాడు అలా కుబేరుడు. ఏమి ఇవ్వమే అన్నారు. మీరు సంతకం పెట్టారు బాగుంది, కానీ సాక్ష్యం ఎవరన్నారు. అయ్యో బాబోయ్, సాక్ష్యం అంటే ఏమనుకోకండి, యుగ లక్షణం, సాక్ష్యం ఉంటే బాగుంటుంది. శివుడి వంక చూశారు, అయ్యో నేను పెట్టకపోవడం ఏమిటి, మన ఇద్దరం ఒకటే, పరమశివం అని సంతకం పెట్టాడు. ఆయన అలాగే చూస్తున్నాడు కుబేరుడు. ఏం పెట్టాడుగా శివుడు అన్నారు. ఏం శివుడు పెట్టాడు? ఆయన కళ్ళు మూసుకుని తనలో తాను ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. నేను వెళ్ళి శివ శివ వడ్డీ రాలేదు అంటే రుద్రుడై చూస్తాడు. రుద్రుడై చూశాడంటే మన్మధుడికి ఏ గది పెట్టిందో నాకు ఆ గది పడుతుంది. ఎందుకు వచ్చిన బావా, ఆయన సాక్ష్యం పెట్టారు మంచిదే, అన్ని వేళలా దగ్గరికి వెళ్ళాలి, వడ్డీయా ఏమన్నా ఇప్పుడా అంటే అవి ఆయన అనంగుడు అయ్యాడు, నా పని అది అవుతుంది అప్పిచ్చి. అందుకని కాస్త ఎప్పుడూ తెలివిగా ఉండి చూస్తుండే ఆయన్ని ఎవరినన్నా పెట్టమనందని ఇలా చూపించాడు బ్రహ్మగారిని. బ్రహ్మగారు చూసి, అయ్యి బాబోయ్ నేను అప్పుడు సాక్ష్యమా అని చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మ అని చేవురాలు చేసి సంతకం పెట్టాడు. ఇవ్వయా, అవతల పప్పులు కొనుక్కోవాలి, చింతపండు కొనుక్కోవాలి అంటే మళ్ళీ చూసి, ఏమనుకోకండి 2 మంచిదే, కానీ 3 ఉంటే మంచిది కదా, ఈ అశ్వత్థ వృక్షాన్ని కూడా పెట్టమనండి అన్నారు. అప్పుడు పాపం ఆ రావి చెట్టు పురుష రూపం ధరించి సంతకం పెట్టింది. యథార్థం అండి, నేనేం కల్పించట్లేదు, యుగ ధర్మాన్ని యుగధర్మంగా నిరూపించాడు వెంకటేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు 3 సాక్షి సంతకం పెట్టాక డబ్బిచ్చారు. అబ్బో పప్పు దినుసులు తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు. అన్నీ తీసుకొచ్చిన తర్వాత బ్రహ్మగారు వచ్చి అన్నారు, పెళ్లికి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు యజమాని యజమానురాలు వాళ్లతో కలిసి భోజనం చేయకూడదు. కాబట్టి వెంకటేశ్వర, నువ్వు లక్ష్మీదేవి, కొడుకు మన్మధుడు, వకులమాత, ఈ 4 అన్నం తినకండి, అందరూ తిన్నాక మీరు తినండి అన్నారు. అలాగే తింటాను, కానీ పులుసు వండాలి తప్పకుండా. ఎందుచేత అంటే ఇంటికి అల్లుడు వచ్చినా పెద్దలు వచ్చినా పులుసు అన్నం పెట్టాలి అని ఒక నియమం. అందుకని పులుసు వండాలి. ఇన్ని లక్షల మందికి పులుసు ఎక్కడ ఉండనని అడిగారు. అగ్నిహోత్రుణ్ణి పిలిచి, అయ్యా నిన్ను వంటలు చేసే బ్రాహ్మణుడిగా పెట్టుకుంటున్నాను అన్నారు. చాలా సంతోషం, వంట చేసి పెడతాను కానండి, గిన్నెలు ఎక్కడి నుంచి తెస్తారు పులుసు కాయడానికి అన్నాడు. వాళ్ళన్నారు, పులుసుకి గిన్నెలు ఎక్కడి నుంచి వస్తాయా, ఇన్ని లక్షల మందికి, ఓ పని చేయి, పాపనాశన ధారలు పడుతున్న కొండ మీద అందరం నించుని చింతపండు పిసుకుతాం, ఆ నీళ్లు కింద పడతాయి, నువ్వు మరగొట్టు, అందులో కూర ముక్కలు కరివేపాకు వేస్తా, అన్నం పెట్టారు అని పాపనాశనం కొండ మీద పిసికారు చింతపండు పులుసు. ఆ చింతపండు పులుసుని కింద అగ్నిహోత్రులు ఉడకబెట్టాడు. ఆ ఉడకబెట్టినటువంటి నీటిలోకి కూర ముక్కలు కరివేపాకు వేశారు. ఆ పులుసు తీసుకొచ్చి ఇతర రకములైనటువంటి పదార్థములను అరిటాకులు వేశారు. వెంకటాచల పర్వతంలో ఉన్న అరటి చెట్లు తెచ్చి. వ్యాస భగవానుడు ఏమన్నారో తెలుసా, ఇలా కూర్చుని తిన్నవాడు లేడు అన్నారు. ఎందుకని, ఎంత పెద్ద అరిటాకంటేట ఇలా ఎవరికి అందరూ రాజానుబాహు వరవింద దళాయతాక్షం రాముడు కలుగుతుందేమో. ఇలా అందక ఇలా కూర్చున్న వాళ్ళు విస్తరించి ఉన్న బూరు అందుకోవడానికి ఇలా అంటుండేవాట. ప్రతివాడు ఎగరవలసిందే. ఇది పత్ర విస్తీర్ణ భోజనం అన్నాడు వ్యాసుడు.
అంత పెద్ద అరిటాకులో భోజనం అన్నాడు. ఇంతమంది భోజనం చేశారు. ఆ తరువాత మహానుభావుడు విష్ణుమూర్తి, ఆయన కొడుకు మన్మధుడు, తల్లిగారు ఒకళమాత, భార్య లక్ష్మీదేవి భోజనం చేశారు. సరే, పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి నలుగు పెట్టారు, నీళ్లు పోశారు. అద్భుతమైనటువంటి శ్రీనివాస కళ్యాణం అని ద్విపద. సరే, తీసుకొచ్చారు, పెళ్లి కొడుకుని చేశారు, గరుడ వాహనం ఎక్కారు. శుకబ్రహ్మ అన్నారు, మీరు పెళ్లి కొడుకుగా మా ఊరి నుంచే వెళతారు కదా, నా ఆశ్రమంలో ఒక్కసారి దిగండి అన్నారు. ఇన్ని లక్షల మందితో శుకబ్రహ్మ ఆశ్రమంలో దిగారు. శ్రీకాళహస్తి సువర్ణముఖరి నది ఒడ్డున ఉండేది శుకబ్రహ్మ ఆశ్రమం. శుకతీర్థం అని ఇప్పటికీ ఉంది. అక్కడ దిగారు. దిగితే ఆయన లోపలికి వెళ్ళి కొద్దిగా అన్నం ఉడకపెట్టి అందులో కాస్త కూర కలిపి తీసుకొచ్చి పెట్టారు. ధూర్తుడా, ఇంతమంది వస్తే అన్నం పెడతావా అన్నారు దేవతలు. ఇంతటి మహానుభావుడు బ్రహ్మజ్ఞాని, ఈయన పెట్టలేదని ఏడుస్తాడేరా అని ఇలా 3 వేళ్లతో ముద్ర పట్టి 4 మెతుకులు తీసి నోట్లో వేసుకుని బ్రహ్మాండమంతా తృప్తి పొందుగాక అని బ్రేమని తీర్చాడు వెంకటేశ్వరుడు. అందరి కడుపు నిండిపోయి శుకబ్రహ్మ ఏ ముద్దయా, ఏమిటో తేడుపులు వస్తున్నాయి మాకు వద్దన్నారు. అందరూ కలిసి నారాయణవనానికి వెళ్ళారు. పద్మావతీదేవిని తీసుకొచ్చారు, పీటల మీద కూర్చోబెట్టారు. పద్మావతి పరిణయం పూర్తయింది. ఎంతో సంతోషంగా శ్రీనివాస కళ్యాణం పూర్తయిపోయింది. శ్రీనివాస కళ్యాణం పూర్తయిన తర్వాత పద్మావతి శ్రీనివాసులు కొండెక్కుతున్నారు. ఎక్కుతూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ అగస్త్య మహర్షి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకున్నాడు. తీసుకుని, అయ్యా, వెంకటాచల పర్వతంలో నా వాల్మీక ఉంది కాబట్టి నేను అక్కడికి వెడుతున్నాను నా భార్యతో కలిసి అన్నాడు. అంటే అగస్త్య మహర్షి అన్నాడు, కొత్తగా పెళ్ళైన దంపతులు కొండ ఎక్కకూడదు, తప్పు. కాబట్టి 6 నెలలు దాటకుండా ఎక్కకూడదు కనుక 6 నెలలు ఇక్కడే ఉండు అన్నాడు. ఆశ్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడ శివలింగాన్ని ఆరాధన చేస్తే శ్రీనివాసమంగాపురం దగ్గర కుటీరం ఇచ్చారు వెంకటేశ్వర స్వామికి. నవదంపతులు కనుక పద్మావతీదేవితో కలిసి వెంకటేశ్వరుడు 6 నెలలు నవదంపతులుగా అక్కడ విహరించాడు. అందుకే శ్రీనివాసమంగాపురంలో కళ్యాణం చేసుకుంటే పెళ్లిళ్ళు అయిపోయాయండి అంటారు. కారణం అది. నవదంపతులుగా అక్కడ విహరించారు వాళ్ళు. 6 నెలలు దాటిన తరువాత వెంకటరమణుడు కొండ ఎక్కాడు. తొండమాన్ చక్రవర్తి ఆనందలయ విమానం కట్టాడు. ఇంకా రంగదాసు, బావి, అబ్బో ఏవి వెంకటేశ్వర వైభవం! ఎంతకని నేను చెప్పగలను? కాలం అన్నది ఒకటి ఉంటుంది కదా, పరిమితి అన్నది ఒకటి ఉంటుంది. ఆ వెంకటేశ్వరుడు పరబ్రహ్మస్వరూపము. అందుకే ఏకబేరమూర్తిగా నిలబడి ఉంటాడు. నేను శివుణ్ణి అనుకోండి, నేను వెళ్ళి అభిషేకం చూస్తే శివుడిగా కనపడతాడు. ఒక శాక్తేయుడికి పరదేవతగా కనపడతాడు. ఒక కౌమారమునందున్న వాడికి సుబ్రహ్మణ్యుడిగా కనపడతాడు. ఆయన అది కాదు, ఆయన అది కాదు, ఆయన అది కాదు, కాదు ఆయన ఏది కాదు, అన్నీ ఆయనే. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒకనాడు వెంకటాచలంలో దర్శనం చేసుకుని వెడుతూ ఉంటే కొంతమంది ఆయన్ని అడిగారు, వెంకటేశ్వర స్వరూపమేమి అని అడిగారు. అది పరబ్రహ్మము అని చెప్పారు. అది పరబ్రహ్మము కనుక నువ్వు ఎలా చూస్తావో నీకు అలా కనపడుతుంది. నువ్వు నిత్యారాధన ఏ రూపంలో పరమేశ్వరుణ్ణి చేస్తావో ఆ రూపంలో ఆయన కనపడతాడు. కారణం ఒక్కటే, స్వేచ్ఛయా క్రీడతే తత్ర. అది పరబ్రహ్మస్వరూపం. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అంటాడు అన్నమయ్య. అందుకే ఏ మార్గమునందున్న వారికి ఆ మార్గమునందు ఉన్నటువంటి పరదేవతా స్వరూపంగా భాషిస్తూ ఉంటాడు. అంత గొప్ప స్వరూపం వెంకటేశ్వరుని యొక్క స్వరూపం. పద్మావతి పరిణయం అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుడితో ఏకాంతంలో మాట్లాడుతూ ఒక మాట అంది. అనగా పిండికి నేను వచ్చినప్పుడిచట ధనంబు లేదని చెప్పిన తప్పే, అట్లు చెప్పినన్ ప్రేమతో ధనంబు నేనియనే, నన్నప్పుడు తేరచేసి ధనదున్ నా పిండ్లికి నీవు అప్పు ఇమ్మని యాచించుట ఏమి కార్యము తెలుపుమా ఓ వెంకటేశ అంటుంది. ఓ వెంకటేశ్వర, నాకు ఓ మాట చెప్పు. నిజంగా ఈ అవతారంలో నువ్వు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు నీ దగ్గర డబ్బేమీ లేదనుకో, పోనీ అనుకో, పద్మావతి పరిణయానికి డబ్బులు కావలసి వచ్చాయి అనుకో. నేను వచ్చాను కదా పెళ్లికి కొల్హాపురం నుంచి, ఏదో పాతాళలోకం నుంచి వచ్చానుగా సూర్యభగవానుడు వచ్చినప్పుడు
లక్ష్మి పెళ్లికి డబ్బులు లేవంటే నేను ఇవ్వనా ప్రేమతో? నువ్వు నన్ను అడగకుండా నన్నప్పుడు తెరచేసి ధనదున్ నా పిండ్లికి ధనమిమ్మని అప్పు చేయుట ఏమందున్ జగన్నాయక. ఓ జగన్నాథుడా, కుబేరుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మీపతివి నా పెళ్లికి అప్పిమ్మని, పైగా ఓ నోటు రాసిచ్చి దానికి రుణపత్రం ఇచ్చి డబ్బు అప్పుచ్చుకుని పెళ్లి చేసుకున్నావా? ఎందుకు చేసేవాలా అని అడిగింది. అడిగితే ఆయన అప్పుడు ఒక మాట చెప్పాడు. లక్ష్మి, నువ్వు డబ్బు ఇవ్వలేవని కాదు, నేను డబ్బు సృజించలేక కాదు. నేను శ్రియప్పతిని, నువ్వు నా భార్యవి. ధనము లేక కాదు అప్పు చేసింది, అది మిష. నిజానికి నేను ఎందుకున్నానో తెలుసా? కలియుగంలో ఇక్కడే. దానికి ఒక కారణం ఉంది. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠం మీద విరక్తి పుట్టింది. కారణం భోగాలు తక్కువై కాదు. అయ్యో, ఈ యుగంలో కలిపురుషుడి ఉద్ధతి వలన ప్రజలందరూ ఇంత బాధపడుతున్నారు. బాధపడుతుంటే వాళ్ళని కాపాడడానికి నేను అక్కడ ఉండకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? వాళ్ళకి ఊరట కలగాలంటే అంతటా ఉన్నానన్నది సత్యమే, కానీ నేను ఒక రూపంతో వాళ్ళకి ఎదురుగుండా కనపడితే వాళ్ళకి ఊరట. అందుకని నేను అక్కడ ఉండాలి. అక్కడ ఉండడం కోసమని నేను వెళ్ళాలి. అందుకని నేను ఇక్కడే ఉంటాను, నేను రాను. కారణం ఏమిటో చెప్పమంటావా? కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి రోగాది తాపత్రయముల్ కలుగగా వెరచి తత్కాలంబునందు నన్ను పేర్కొనుచు పలు మొరల్ పెట్టినప్పుడు వచ్చు వారి ఆపదల తీర్చి వారి బ్రోవక ఊరకుండుట నాకు నీతి కాదు. పాపంబుపైకి ఆకర్షణంబు చేసి వచ్చు ఆపదల తీర్చి ధనము ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకిప్పింతు నచలమతిని. ఎందుకుంటానో తెలుసా? ఇక్కడ ఈ తిరుమల క్షేత్రంలో, ఈ ఆనంద నిలయంలో నేను ఎందుకు ఉండిపోయానో తెలుసా లక్ష్మి? ఎందుకు అప్పు తీసుకున్నానో తెలుసా? ఎందుకు వడ్డీ కడుతున్నానో తెలుసా? కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన అనేకమైన పాపములు చేస్తారు ప్రజలు. ఆ పాపములు చిన్న చిన్నవైతే వాళ్ళ కార్యక్రమాలను ఇబ్బంది పెట్టనటువంటి చిన్న చిన్న రోగములుగా పోతుంటాయి. కానీ అసలు పెద్ద పెద్ద పాపములైతే ఏం చేస్తాయంటే, ఏ కార్యములు చేయడానికి శక్తి లేని స్థితిలో ఆ పాపము బాధ పెడుతుంది. పైగా ధనం విశేషంగా క్షయమైపోతుంది. గొప్ప బాధని శరీరంలో పొందుతూ ఉంటాడు. దానివలన ఎన్ని ఉన్నా మనశ్శాంతి ఉండదు. అటువంటి రోగముల చేత బాధపడుతూ ఉంటారు. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి రోగాది తాపత్రయములు కలుగగా వెరచి తత్కాలంబు నన్ను పేర్కొనుచు పలు మొరల్ పెట్టినప్పుడు ఆ రోగాలు కలిగి విశేషమైన బాధలు కలిగి, అప్పుడు బాధ ఒక్కడే అనుభవించలేడు. అప్పుడు ఏం చేస్తాడంటే నన్ను తలుచుకుంటాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద ముక్కలవాడ, అనాథరక్షక, నన్ను కాపాడవయా స్వామి, నిలువు దోపిడీ ఇస్తానంటాడు. ధనము ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకిప్పింతు నచలమతిని. ఎందుకుంటానో తెలుసా? ఇక్కడ ఈ తిరుమల క్షేత్రంలో, ఈ ఆనంద నిలయంలో నేను ఎందుకు ఉండిపోయానో తెలుసా లక్ష్మి? ఎందుకు అప్పు తీసుకున్నానో తెలుసా? ఎందుకు వడ్డీ కడుతున్నానో తెలుసా? కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన అనేకమైన పాపములు చేస్తారు ప్రజలు. ఆ పాపములు చిన్న చిన్నవైతే వాళ్ళ కార్యక్రమాలను ఇబ్బంది పెట్టనటువంటి చిన్న చిన్న రోగములుగా పోతుంటాయి. కానీ అసలు పెద్ద పెద్ద పాపములైతే ఏం చేస్తాయంటే, ఏ కార్యములు చేయడానికి శక్తి లేని స్థితిలో ఆ పాపము బాధ పెడుతుంది. పైగా ధనం విశేషంగా క్షయమైపోతుంది. గొప్ప బాధని శరీరంలో పొందుతూ ఉంటాడు. దానివలన ఎన్ని ఉన్నా మనశ్శాంతి ఉండదు. అటువంటి రోగముల చేత బాధపడుతూ ఉంటారు. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి రోగాది తాపత్రయములు కలుగగా వెరచి తత్కాలంబు నన్ను పేర్కొనుచు పలు మొరల్ పెట్టినప్పుడు ఆ రోగాలు కలిగి విశేషమైన బాధలు కలిగి, అప్పుడు బాధ ఒక్కడే అనుభవించలేడు. అప్పుడు ఏం చేస్తాడంటే నన్ను తలుచుకుంటాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద ముక్కలవాడ, అనాథరక్షక, నన్ను కాపాడవయా స్వామి, నిలువు దోపిడీ ఇస్తానంటాడు. నేను వింటాను. విని
నేను ఇక్కడ లేకపోతే ఎలా? విని వాని పాపంబు ద్రవ్యంబుకై ఆకర్షణంబు చేసి వాడు చేసిన పాపాన్ని ద్రవ్యము మీదకే ఆకర్షణ చేస్తాను. అందుకే ఈ యుగంలో ఈ దేవాలయంలో హుండీ ప్రధానమైపోతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ప్రధానం. గురువాయూరు వెళ్ళారనుకోండి నారాయణీయం పారాయణ చేస్తారు, పళని వెళ్ళారనుకోండి కావడ పట్టుకుంటారు, వైకోం వెళ్ళారనుకోండి మహాదేవుడికి విందులు చేస్తారు. ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి చేస్తారు. ఏదో రామేశ్వరం వెళ్ళారనుకోండి ఆ కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి గంగతో రామేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ప్రయాగ వెళ్ళారనుకోండి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళినటువంటి ఇసుక అక్కడ గంగలో కలుపుతారు. ఇలా సముద్ర జలాల్ని తీసుకెళ్లి కలుపుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. త్రిపెట్రియార్ అనే క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళారనుకోండి రామాలయం తుపాకీ పేలుస్తారు ఒకసారి. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పని చేస్తారు. ఈ క్షేత్రంలో ధనాన్ని హుండీలో వేయడం ప్రధానం అవుతుంది. ఎందుకు అవుతుందో తెలుసా? వారి పాపంబు ద్రవ్యంబుపై ఆకర్షణంబు చేసి ఎన్ని పాపాలు చేశాడో అంత పెద్ద మొక్కు మొక్కుతాడు. స్వామి నిలువు దోపిడీ ఇచ్చేస్తానంటాడు. అని ఆ డబ్బంతా వాడి పాపం మీగా మారిపోతుంది. మారిపోయి ఆ పాపాన్ని డబ్బు మీదకి ఆకర్షణ చేస్తాను. ఇప్పుడు వాడే అది పట్టుకుని కొండ మీదకి వస్తాడు. నేను లేకపోతే వాడి కష్టాన్ని తీర్చేది ఎవరు? కలిపురుషుడి ఉద్ధతి వలన కదూ ఈ తప్పులు చేసేసాడు, అనుభవిస్తున్నాడు. వచ్చు ఆపదల తీర్చి అప్పుడు వాణ్ణి వాడు రక్షించుకోలేడు. ఆ ఆపద నేను తీరుస్తాను, తీర్చి వాడిని కాపాడతాను. వాడే ఆ డబ్బు పట్టుకుని కొండ మీదకి వస్తాడు. అది ఏమిటి? తత్పాపరూపమైనట్టి ధనము. ఆ పాపరూపమైన ధనం మీద నాకు అనురక్తి ఉండదు. వాడు తీసుకొచ్చి హుండీలో వేసేస్తూ ఉంటారు. నిస్పృహుండనగొచ్చు. ఇన్ని కోట్లు నాకేం సంతోషం ఉండదు. అది చూసి నేనేం మురిసిపోను. లోకంలో అందరూ నేను డబ్బున్నవాడిని అనొచ్చు, కానీ నాకు పరమ అసహ్యం వేస్తుంది చూసి. నిస్పృహుండనగొచ్చు. నేను చెప్పట్లా, తరిగొండ వేంగమాంబ గారు చెప్పిన మాట వెంకటాచల మహాత్మ్యంలో. నిస్పృహుండనగొచ్చు అజ్ఞులైన జనులకి పింతు నచలమతిని. డబ్బు పోతే ఏడుస్తారు, కానీ నేను ఆ డబ్బు వెళ్ళిపోతుంటే సంతోషపడిపోతుంటాను. అమ్మయ్య అని అజ్ఞులైన జనులకు ఏవేవో సౌకర్యాలు, కళ్యాణ మంటపాలనండి, వైద్యశాలలనండి, విద్యాశాలలనండి, ఏవో ఒకటి ప్రజలకి పెట్టించండి అవన్నీ పంపించేస్తుంటారు తప్ప అందులో ఒక్క రూపాయి కాసు నేను అట్టి పెట్టుకోను. తత్పాపరూపమైనట్టి ధనము నాకు ఇష్టం ఉండదు. మరి ఏమండి మీరు ఆ డబ్బు తీసుకోక వడ్డీ ఎలా కడతారు? నా దగ్గర వద్దంటారు ఎలా అంటే, ఇలను ధర్మాత్ములైన వారిచ్చినట్టి పరమ ధార్మికుడైన వాడు ఉంటాడు. వాడికి ధర్మానుష్ఠానం అంటే మహాప్రీతి, ధర్మం అంటే అంత నమ్మకం. వాడు బయలుదేరుతాడు ఇంటి దగ్గర వెంకటాచలం పెడతానని. వాడు వెంకటాచలం పెడతానని బయలుదేరగానే నా ముఖం ఇంత అయిపోతుంది. ఇప్పటికీ వెంకటాచలంలో పెద్దలు చెప్తూ ఉంటారు, ఒక్కొక్కసారి స్వామివారి ముఖం కళలాడిపోతుంది, అంత ఆనందపడిపోతారని. వాళ్ళు అనుకుంటారట ఎవరో ధార్మికుడు బయలుదేరాడని. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేక చెప్పట్లేదు, అక్కడ ఉన్న అధికారులే చెప్తూ ఉంటారు. ఆయన ఎవరో వస్తాడు, ఆయన ఎవరో ఎవరికి తెలియదు. ఆయన వస్తాడు, స్వామిని చూస్తాడు, స్వామి పొంగిపోతాడు ఆయన్ని చూసి, ఆయన వెళ్ళిపోతాడు. ఈయన చిన్నపుచ్చుకుంటాడు, అయ్యో వెళ్ళిపోయాడే మళ్ళీ ఎప్పుడు వస్తాడో అనుకుంటాట. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నే కొంత గైకొని కొంత ధనతుకు వడ్డీకిచ్చి వింతలేన చేయుచుండెదననుచు మచికను బలికే. ఆ ధర్మాత్ముడైన వాడు హుండీ దగ్గరికి వస్తాడు. వాడేం పెద్ద పెద్ద నోట్ల కట్టలు బంగారం ముద్దలు వాడేం వేయడు. వాడు ఏదో జాగ్రత్తగా పంచ మడతలో పెట్టుకున్నది ఏదో తీసి ఆ హుండీలో ఇలా వేస్తాడు. నేనేం చేస్తానో తెలుసా? అది హుండీలో పడిపోకుండా ఎవరికీ కనపడకుండా చెయ్యి పెడతాను. పెట్టి ఆ పడుతున్న దాన్ని నేను పట్టుకుంటాను, అది తీసుకుంటాను. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనమునే కొంత కైకొని కొంత ధనతుకు వడ్డీకిచ్చి ఆ తెచ్చి ఆ డబ్బు దాస్తా. ఆ డబ్బులోంచి కుబేరుడికి వడ్డీ కడతా, కొంత నా జేబులో ఖర్చులకి పెట్టుకుంటా. యుగధర్మం, ఆయన కూడా యుగధర్మం పాటిస్తూ ఉంటాడు. అందుకని నేను మీకు ఎన్నో చోట్ల చూపిస్తే ఆయన యుగధర్మం పాటించడం ఎంత గొప్పగా పాటిస్తాడో. కాబట్టి కొంత ధనతుకిచ్చి కొంత ధనతుకు వడ్డీకిచ్చి నేను వింతలీల చేయుచుండెదననుచు మచ్చికను బలికే. నేను వింతలీల చేస్తూ ఉంటాను లక్ష్మి, పాపాలు చేశారని చెప్పి చంపేను.
అవకాశం ఇచ్చి మారమని చెప్తాను. ఏం సాధించావు పాపం చేసి? ఏం సుఖపడ్డావు? ఏం సంతోషపడ్డావు? ఏం రక్షింపబడ్డావు? నన్ను నమ్ముకుని బ్రతికితే ఏటీఎం కౌంటర్లో కూడా డబ్బులు ఉండకపోవచ్చేమో, ఏటీఎం కౌంటర్లో కూడా నీకు డబ్బున్నా నీకు కావలసినంత డబ్బు ఇవ్వకపోవచ్చేమో. నన్ను నమ్ముకున్నవాడు మాత్రం చెడిపోవడం అన్నమాట ఉండదు కదా. నేను కాపాడతాను కదా. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజ పదాబ్జాతంబుల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చన్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్ అంటుంది కుచేలుడి భార్య భాగవతంలో. కలలో కూడా ఆయన పేరెత్తనటువంటి వాడు పిలిచినా కూడా ఆపద మొక్కల వాడై పరిగెత్తుకొచ్చి రక్షిస్తుంటే ఆయన ఎందు భక్తితో ప్రవర్తించినటువంటి వాణ్ణి చూసి ఆయన ఎంత ఆనందపడిపోతాడు. ఆయన రక్ష ఉండగా నిన్ను ఏది పాడు చేస్తుంది? ఎందుకు ధర్మాన్ని వదిలిపెట్టి అవన్నీ పట్టుకు తిరుగుతావు చెప్పు. ఇప్పటికైనా మారు. అంతే తప్ప మళ్ళీ ఇప్పుడేదో రక్షించాలని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ ధర్మం పట్టు కూర్చోకు. జీవితంలో మారడం నేర్చుకో, నన్ను తెలుసుకో, నన్ను పట్టుకో అని వాడికి ఉపదేశం చేస్తాను. వాడి బుద్ధి మార్చడానికి ప్రయత్నిస్తాను. తల తీసేయను, తలలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తాను. నేను ఇక్కడ ఉండకపోతే వాడికి ఆ ఊరట ఎలా వస్తుంది? ఆ ఊరట కల్పించడం కోసం నేను ఇక్కడ కూర్చుంటున్నాను. కలిబాధమాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. కలిబాధమాన్ తీర్చడానికి ఆయన వైకుంఠం నుంచి బయలుదేరి వచ్చి సర్వ సుఖములను అనుభవించవలసిన వాడు అంత కష్టపడి అలా నిలబడి అలాగే ఉండిపోయి నేనున్నాను అని కాపాడి ఎక్కడో ఎవడో పాపం చేసి ఆర్తి పొందినా సరే ఈసారికి నిన్ను కాపాడుతున్నాను, వద్దురా, నా మాట వినరా, అధర్మం జోలికి వెళ్ళకరా అని మనసు మార్చడం కోసమని వైకుంఠాన్ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చి పద్మపీఠం మీద నిలబడిపోయాడు. అంత దయగలిగిన అవతారం ఎక్కడుంటుంది? అంతటి కారుణ్యమూర్తి ఎక్కడుంటాడు? అందుకే వెంకటేశ్వర అవతారంతో మిగిలిన అవతారాల్ని పోల్చి మాట్లాడడానికి అవకాశం లేదు అన్నారు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కాపాడడం ఒక్కటే కాదు, పుణ్యం చేయడం కష్టం కదా. ఈ యుగంలో కలిపురుషుడు పుణ్యం చేయాలి అంటే పెట్టుబడి పెట్టాలి. కాసేపు వచ్చి కూర్చోవాలి, కాసేపు వినాలి, కాసేపు శ్రద్ధతో చూడాలి. ఓ ఉత్సవంలో పాల్గొనాలంటే ₹1 ఖర్చు పెట్టాలా? ఓ గంట వచ్చి కూర్చోవాలా? కొన్ని రోజులు తెల్లవారుజామున నిద్ర లేవాలా? ఇవన్నీ పెట్టుబడి. ఏమీ చెయ్యకుండా రమ్మంటే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు జీవుడికి. నలుగుడు పడితే పుణ్యం వస్తుంది. చెరుక్కర్రైనా నలిగితేనే తీయని రసం వస్తుంది. ఏ నలుగుడు పడకుండా రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని కలియుగంలో పుణ్యకర్మల కొరకు వెచ్చించమంటే వెచ్చించరు. కానీ నేను వాళ్ళకి ఒక గొప్ప పుణ్యాన్ని కట్టబెడతాను. ఇక్కడ నిలబడి ఏమి కట్టబెడతాను అంటే స్కంద పురాణంలో శ్రీ వెంకటేశ్వరుని యొక్క మూర్తిని దర్శనం చేసినంత మాత్రం చేత సకల తీర్థముల యందు స్నానము చేశాడని, అందరూ దేవతల్ని దర్శనం చేశాడని ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంత గొప్ప దర్శన ఫలితాన్ని భక్తులందరికీ కట్టపెట్టడం కోసం కలియుగం కాబట్టి కలిపురుషుని యొక్క ప్రచోదనం మేరకి బుద్ధిలో వచ్చేటటువంటి వైక్లభ్యముల వలన చేసేటటువంటి పాపముల నుంచి మనుష్యుణ్ణి విముక్తుణ్ణి చేయడం కోసం వెంకటేశ్వర స్వరూపంగా మీరు ఇలా నిలబడండి అని ఎవరు అడగకపోయినా తనంత తానుగా ఆ భంగిమను నిర్ణయం చేసుకొని, ఆ ముద్రలను నిర్ణయం చేసుకొని స్వామి ఆ శేషశైలం మీద ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద అలా నిలబడి ఉన్నాడు. అది కేవలంగా ఒక మూర్తి కాదు. దానిని దేవతా సంఘములు తయారు చేయలేదు, విశ్వకర్మ చెక్కలేదు. అది ఎవరు మీరు ఇలా ఉండండి అని ప్రార్థన చేస్తే పట్టిన భంగిమ కాదు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే లోకానికి అంతటికీ కూడా ఒక సందేశం ఇవ్వడం కోసమని మౌన వ్యాఖ్య చెయ్యడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర పట్టి నిల్చున్నటువంటి మూర్తి అని మీకు వివరణ చేయడం జరిగింది. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు
జనులకు తన చరణములే గతి అని దక్షిణ కరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీ వెంకటేశ్వరుడు వేదిక అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి వైభవాన్ని చెప్తూ ఆయన నిలబడినప్పుడు కొద్దిగా ఎడం పక్కకి వంగినట్టుగా ఉంటారు. ముఖమున చిరునవ్వు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మూతి ఏదో సున్నా చుట్టినట్టుగా ఉండి ప్రహృష్టవదనంతో ఉంటారు. ఎంతో సంతోషంగా ఉంటారు. బాగా పట్టి పట్టి చూస్తే రెండు కన్నులు మూసుకుని ఉన్నారా అని అనిపిస్తుంది. ఆ ఊర్ధ్వపుండ్రములు కూడా అంతగా పెట్టబడి ఉంటాయి. అసలు నిజానికి కన్నులు తెరిచి చూసినప్పుడు కనపడేటటువంటి వస్తువులన్నింటి వలన పొందేటటువంటి సంతోషము కన్నా కన్నులు మూసుకుని నువ్వెవరో తెలుసుకుని నీలో ఉన్నటువంటి ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న నాడు కలిగేటటువంటి ఆనందమే మనుష్య జన్మ యొక్క పరమావధి అని తెలియచేయడానికి ఆయన లోచూపుతో చూస్తూ ఉంటాడు. పై కన్నులతో కాదు. వచ్చినవాడి మనసులో ఉన్న కోరిక, ఆయన యొక్క సాధన, ఆయన యొక్క నిరక్తి, ధర్మానుష్ఠాన బలం, ఇవన్నీ కూడా ఆయనకి తెలియనివేం కావు. సర్వజ్ఞుడు. కన్నులు మూసుకుని పై కన్నులతో కాకుండా లోనేత్రంతో పరిశీలిస్తూ ఉంటాడు. అలా నిలబడి ఉండడంలో పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజపక్షమందున నిలుపుకునుచు. తిరుపతి క్షేత్రంలో 3 పద్మావతులు ఉన్నారు. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో అధివసించి ఉన్నటువంటి వ్యూహస్వరూపమైనటువంటి లక్ష్మీదేవి ఒకరు. కౌస్తుభము ఉండే చోట ఆమె ఉంటుంది అని. అటువంటి లక్ష్మీదేవి ఒకరైతే ఒకానొకప్పుడు త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చినటువంటి వరాన్ని పూర్తి చేయడం కోసం పరమాత్మ సంకల్పం చేస్తే ఆకాశరాజు నారాయణవనంలో భూమిని దున్నుతున్నప్పుడు ఒక మందసం లభించి ఆ పెట్టెని విప్పి చూసినప్పుడు ఆ పద్మాలలో పడుకుని అయోనిజగా తనంత తానుగా ఆవిర్భవించినటువంటి పద్మావతి ఒకరు. ఆమెని పరిణయం చేసుకున్నాడు. అందుకని పద్మావతి పరిణయమై ఆమె ఆయనతోటే ఉంటుంది వెంకటాచలంలో, ఆనంద నిలయంలో. కాబట్టి ఆ పద్మావతి ఆయనతో ఉంది ఒకటి. రెండవ పద్మావతి లక్ష్మీదేవి. ఎప్పుడూ ఆయనని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి ఆయన శక్తి స్వరూపమైన నిత్యానపాయని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఎవరు ఉన్నదో ఆ తల్లి ఒకప్పుడు కలియుగంలో ప్రజలని ఉద్ధరించడానికి స్వామివారు బయలుదేరి రావడానికి వీలుగా ముందు దయాస్వరూపిణి అయి కదిలి కొల్హాపురాన్ని చేరుకుంది. తదనంతరము ఆమె పాతాళ లోకానికి వెళ్ళి కపిల మహర్షి దగ్గర ఉన్నది. ఉన్నప్పుడు ఆ మహాలక్ష్మి మళ్ళీ భూమి మీదకి రావాలి అనేటటువంటి సంకల్పంతో శ్రీ వెంకటేశ్వరుడే అమ్మవారి కోసం తిరు ఈశానూరు అంటారు. ఆ తిరు ఈశానూరు క్షేత్రంలో ఇవాళ పద్మావతి అమ్మవారి దేవాలయం ఎక్కడుందో అక్కడ కోనేటి ఒడ్డున కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి శుక్రవారం తిథి నాడు సహస్ర రేకులతో ఒక పద్మం విచ్చుకుంది. ఆ విచ్చుకున్న పద్మంలోంచి ఆవిర్భవించింది మహాలక్ష్మి. అందుకే ఆమె కార్తీక మాస శుక్లపక్ష పంచమి నాడు ఆవిర్భవించింది. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి. ఆ తల్లిని వెంకటాచలానికి రమ్మని స్వామి అడిగారు. నీ కోసమని భక్తులు ఎందరో కొండ మీదకి వచ్చి నిన్ను సేవిస్తూ ఉంటారు. నేను ఇక్కడే తిరుపతి పట్టణంలో క్రిందనే ఉండిపోయి నా దగ్గరికి వచ్చి భక్తులందరూ మొట్టమొదట అమ్మ అని నన్ను సేవిస్తూ ఉంటారు. నేను నన్ను సేవించినప్పుడు నాకు చేసినటువంటి సేవలు ఉత్సవాలు నీకు చేసినటువంటి సేవలుగా, నీకు చేసినటువంటి ఉత్సవాలుగానే భావించి
నీ అనుగ్రహాన్ని భక్తులకి సముపార్జించి పెట్టడంలో వారికి ఉపకారం చేస్తూ ఉంటాను. నాకు ఒక్కటి చాలు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి శుక్రవారం నాడు ఆవిర్భవించాను కనుక ఆ బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి సమయంలో నాకు పసుపు కుంకం చీర, దానితో పాటుగా నువ్వు మెడలో వేసుకుని కొంతసేపు ఉంచుకున్నటువంటి మాలని బహుమానంగా పంపించు. వాటిని నేను ధరిస్తూ ఉంటాను. నేను ఇక్కడ తిరుపతి పట్టణంలోనే ఉంటానని అమ్మవారు తిరుపతి పట్టణంలో ఉండిపోయింది కాబట్టి అక్కడికి ఇద్దరు పద్మావతులు, ఆకాశరాజుకి భూమి దున్నుతున్నప్పుడు లభించిన పద్మావతి వెంకటేశ్వరుడి చేత పరిణయమాడబడినది ఒకటి, శ్రీ వెంకటేశ్వరుడు తపస్సు చేస్తే పద్మసరోవరంలోంచి సహస్ర రేకులు కలిగినటువంటి పద్మము నుండి కార్తీక మాస శుక్లపక్ష పంచమి శుక్రవారము నాడు ఆవిర్భవించినటువంటి లక్ష్మీ స్వరూపం ఒకటి, వ్యూహలక్ష్మిగా స్వామివారి వక్షస్థలంలో కౌస్తుభమణి ఉండేటటువంటి ప్రాంతంలో ఆయనను ఆవహించి ఉండేటటువంటి లక్ష్మీ స్వరూపం ఒకటి. ఆమె కూడా పద్మావతి. అందుకని ఆయన వక్షస్థలమును అధివసించి ఉంటుంది తప్ప పక్కన ప్రకటనముగా అమ్మవారు ఉండదు. ఏకమూర్తిగా వెంకటాచలంలో స్వామి ఒక్కరే పద్మపీఠం మీద నిలబడి ఉంటారు. అమ్మవారు ఆయన గుండెలలోనే ఉంటుంది. అందుకే పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు తక్షాంతి సంవర్ధిని అంటారు. ఆవిడ దయాస్వరూపిణి. భగవంతుని యొక్క అపారమైనటువంటి దయకు ఆమె సంకేతం. మిగిలిన అవతారాలకి శ్రీ వెంకటేశ్వర అవతారానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం. పాపమునందు అనురక్తి బాగా పెరిగిపోయి అధర్మాచరణం చేస్తూ జనులను హింస చేసేటటువంటి వాళ్ళని, ఇంకా లక్షల మందిని కూడా తెగటార్చేసాయి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు. ధర్మ వ్యతిరేకమైనటువంటి నడవడిని ఆయన అంగీకరించలేదు. ఎందుకనంటే అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యమే ధర్మ సంస్థాపన. నిన్న మీతో నేను చెప్పడం జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యము ధర్మ సంస్థాపనమే. అందుకే ధర్మాన్ని పట్టుకునే వాళ్ళు, ధర్మమునందు పక్షపాతమున్నవారు, ధర్మానురక్తి కలిగిన వాళ్ళు అంటే భగవంతుడికి అంతటి ప్రీతి. ధర్మ వ్యతిరేకుల యొక్క పీచమణుస్తూ ఉంటాడు. అందుకే ఆయన భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో దేవతలందరితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. నేను ఎప్పుడెప్పుడు అవతారం తీసుకుని భూమి మీదకి వస్తాను అంటే శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు, వాడెన్నడలుగు నాడి హింసనందు అంటాడు. ఆయన కొన్ని స్థానములు చెప్పాడు. వాటి జోలికి వెళ్ళి వాటిని పాడు చేయడానికి ప్రయత్నిస్తే నేను అంగీకరించాను. అవతలవాడు తప్పు చెయ్యకుండా మీరు ప్రార్థన చేశారు అని ఒక అవతారంగా వచ్చి నేను ఎవరిని సంహరించాను. వాడు తప్పు చెయ్యాలి. ఏ తప్పులు చెయ్యాలి? శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి పరమ భాగవతోత్తముల జోలికి వెళితే నేను ఒప్పుకోను. భగవంతుణ్ణి సేవించిన కన్నా భాగవతోత్తముల్ని సేవించడం చేత భగవంతుడు ఎక్కువ ప్రీతి పొందుతాడు. అందుకే శుద్ధ సాధులందు, ప్రహ్లాదుడి జోలికి వెడితే వెంటనే నరసింహావతారం వచ్చింది. శుద్ధ సాధులందు, సురలందు, దేవతలను పదవులలో నియమించి ధర్మచక్రం తిరిగేటట్టుగా నియామకం చేసిన వాడు ఆయన. అటువంటి దేవతల జోలికి వెళ్ళి నిష్కారణంగా దేవతల్ని నింద చేసిన, దేవతల జోలికి వెళ్ళి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన, అవతార స్వీకారం చేసి ధర్మాన్ని రక్షించడానికి అటువంటి వారి యొక్క పీచమణుస్తాను. కాబట్టి శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడిన నాడు వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టడానికి వస్తాను. సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు. గోవులు పరమ పవిత్రమైనవి. ఆ గోవుల వలన వచ్చేటటువంటి నెయ్యి ఏది ఉన్నదో, పాలు ఏ ఉన్నాయో, ఆ గోమయము గోమూత్రము వలన యజ్ఞము జరుగుతోంది.
ఆ యజ్ఞము వలన ధర్మచక్రము తిరుగుతోంది. అందుకే గోవులందు విప్రకోటి యందు మంత్రభాగాన్ని సమన్వయం చేసి దొరికిన దానితో తృప్తిగా జీవనం చేసేటటువంటి విప్రులు ఎవరు ఉంటారో అటువంటి విప్రుల యందు నేను నిరంతరము అనురక్తితో ఉంటాను. అటువంటి వారి జోలికి వెళ్ళి బాధ పెట్టిన గోవులందు విప్రకోటి యందు ధర్మ పదవి యందు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన, ధర్మ వ్యతిరేకమైన ప్రసంగములు చేసిన, ధర్మాన్ని కాదని అన్న నేను అంగీకరించను.